నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ మొదటి సమావేశాలను ఈ నెల 21 నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో శాసనసభ సమావేశాలు జరగనుండగా ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. ఈ సమావేశాల్లో తొలుత శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ పదవి కోసం సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు పేరును ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్గా మరో సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ నెల 24 నుంచి 3 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావించింది. తర్వాత స్కెడ్యూల్లో మార్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రాజధాని అమరావతిలో ఘన స్వాగతం లభించింది. వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్ పరిశీలనకు వెళ్లిన పవన్కు రాజధాని రైతులు నీరాజనాలు పట్టారు. సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద పవన్ కళ్యాణ్కు గజమాలతో స్వాగతం పలికారు. రైతులు ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటపాలెం నుంచి మందడం వరకు పవన్ కళ్యాణ్ ర్యాలీగా సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులో తనకు కేటాయించిన 212వ గదిని ఆయన పరిశీలించారు. రేపు సచివాలయంలో మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. ఇందుకోసం విజయవాడలోని ఇరిగేషన్ అతిథి గృహాన్ని తన క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయితో కలిసి ఇరిగేషన్ భవనాన్ని పవన్ పరిశీలించారు. పైన అంతస్తులో నివాసం, కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయనుండగా పక్కనే సమావేశ మందిరం కూడా అందుబాటులో ఉన్నందున పవన్ ఓకే చెప్పినట్లు తెలిసింది. భవనంలో కొన్ని మార్పులు చేయాలని అధికారులకు పవన్ సూచించారు. 5 ఏళ్ల అరాచక పాలనతో విసిగెత్తిన ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పినప్పటికీ మాజీ సీఎం జగన్, ఆయన పార్టీకి జ్ఞానోదయం కలగడం లేదు. ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తూ తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈవీఎంలపై పరోక్ష విమర్శలు చేస్తోన్న జగన్ ఇవాళ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రత్యక్ష విమర్శలకు దిగారు. ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు ఉపయోగించడం మంచిదని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. న్యాయం జరగడం మాత్రమే కాదు, న్యాయం అందినట్లు కనిపించాలని జగన్ తెలిపారు. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రజాస్వామిక దేశాల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ వాడుతున్నారని జగన్ గుర్తు చేశారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవాలంటే దేశంలో కూడా బ్యాలెట్లు ఉపయోగించాలని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. 5 ఏళ్లు అప్రజాస్వామికంగా పాలించిన జగన్ ఇప్పుడు ఓటమి తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేస్తుండడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఈవీఎంలపై జగన్ పెట్టిన పోస్టుకు తెలుగుదేశం నేతలు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకున్నట్లు లేరని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఎలాన్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంల తప్ప అని నిలదీశారు. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంలపై తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఆత్మస్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి హితవు పలికారు. జగన్ రెడ్డికి 151 సీట్లు వస్తే అది ఆయన విజయమా అని తెలుగుదేశం మరో నేత బుద్దా వెంకన్న నిలదీశారు. అదే తమకు 164 సీట్లు వస్తే ఈవీఎంలను ఎలా తప్పుపడతారని మండిపడ్డారు. జగన్ పులివెందులకు రాజీనామా చేస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక నిర్వహించే విధంగా అంతా కలిసి ఈసీని కోరదామని తెలుగుదేశం నేతలు సవాల్ చేశారు. ఇకనైనా జగన్ చిలక జోస్యం ఆపాలని బుద్దా వెంకన్న హితవు పలికారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు ఏటీసీలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లలో టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో యువతకు శిక్షణ ఇప్పించనుంది. ఈ మేరకు టాటా టెక్నాలజీస్తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఐటీఐలను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా ఆధునీకరించేందుకు 2324.21 కోట్లు వెచ్చించనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో తెలంగాణ ప్రభుత్వం 307.96 కోట్లు, టాటా టెక్నాలజీస్ 2016.25 కోట్లు భరించనున్నాయి. ఈ మేరకు మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏటీసీలో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించనున్నారు. ఏటా 15,860 మందికి 6 రకాల కోర్సుల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఏటీసీల్లో శిక్షణ పొందిన వారికి టాటా టెక్నాలజీస్ సంస్థే ఉద్యోగాలు కల్పించనుంది. పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఏటీసీకి శంకుస్థాపన చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలు తీసుకువచ్చి యువతకు శిక్షణ అందించాలని భావిస్తున్నామని రేవంత్ వివరించారు.
విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కరెంటు కొనుగోళ్లలో భారాస ప్రభుత్వం అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, విద్యుత్ రంగ నిపుణుడు రఘు తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై బీఆర్కే భవన్లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరై తమ దగ్గర ఉన్న వివరాలను సమర్పించారు. చీకట్లో ఉన్న తెలంగాణలో వెలుగు నింపాలనే లక్ష్యం మాటున అనేక తప్పిదాలు చేశారని కోదండరాం, రఘు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కోరుతున్నారని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జగన్కు ప్రజాస్వామ్యం అంటే ఎలర్జీ అని విమర్శించారు. ప్రజా హక్కులను పరిరక్షించే సంస్థలు, వ్యవస్థల్ని క్రమపద్ధతిలో నాశనం చేశారని దుయ్యబట్టారు. ఏళ్ల తరబడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమిష్టిగా నిర్మించిన వ్యవస్థలను విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ను ఎప్పుడు తిరిగి ఇస్తున్నారని ప్రశ్నించారు. పేదల కోసం ఉన్న 560 కోట్లను రుషికొండ ప్యాలెస్ కట్టుకోవడానికి ఎందుకు వెచ్చించారని అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వీటన్నిటికీ సమాధానం కావాలని కోరుతున్నారని ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు సరుకుల పంపిణీలో మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సరుకులను తక్కువ తూకాలతో సరఫరా చేసిన వారిని, వారి వెనుక ఎవరి హస్తం ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 2 రోజుల క్రితం తెనాలిలో స్టాక్ పాయింట్లో తనిఖీలు జరిపినప్పుడు సరుకుల తూకాల్లో 50 నుంచి 80 గ్రాములు తక్కువగా వచ్చినట్లు గుర్తించామన్నారు. ఏపీలోని 253 స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు వెల్లడించారు. ఇప్పటి వరకు 62 కేంద్రాల్లో తనిఖీలు పూర్తవగా 24 చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు. పేద ప్రజలకు ఇచ్చే రేషన్లో కోత పెట్టిన కాంట్రాక్టర్లను వదలబోమని మనోహర్ తేల్చి చెప్పారు. ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులకు విత్తన కొరత ఎక్కడ ఏర్పడినా అధికారులే బాధ్యత వహించాలన్నారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. తక్షణమే వంశధార పనులు ప్రారంభించాలని సూచించారు. నీటి కొరత ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి కాలువల్లో నీటి సరఫరాకు అడ్డుగా ఉన్న పూడిక తొలగించేందుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడింది. ఈ ఎన్నిక కోసం ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 2 వరకు నామినేషన్ల దాఖలకు గడువు ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 5 వరకు గడువు ఇస్తారు. జూలై 12న ఎన్నికలు జరుగుతాయని ఈసీ షెడ్యూల్లో వివరించింది. సీనియర్ నేతలు సి రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్పై మండలి చైర్మన్ అనర్హత వేటు వేసినందున 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. నిజం గెలవాలి పర్యటనలో తాను ప్రజల బాధలు చూశానని, ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజల్లో తామే గెలిచామన్న సంతోషాన్ని చూస్తున్నట్లు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో ఏపీకి అన్ని మంచి రోజులే వస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. గత కౌరవ సభ స్థానంలో గౌరవ సభ కొలువైందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చుతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పాలనలో నేడు ప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నారని భువనేశ్వరి తెలిపారు. వైకాపా హయాంలో జరిగిన అన్యాయాలు, తాము పడిన క్షోభపై గళం విప్పుతున్నారని గుర్తు చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందనే పూర్తి నమ్మకం తనకుందని భువనేశ్వరి ఎక్స్లో పోస్ట్ చేశారు. నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి కూటమి తరపున భాజపా అభ్యర్థిగా గెలుపొందిన ఆయన భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఉద్యోగ భవన్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన ఆయన తరువాత బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు భాజపా నేతలు, నర్సాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసవర్మను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూ ఏపీకి పరిశ్రమలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తానని శ్రీనివాస్ వర్మ అన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రజల సెంటిమెంట్ను కాపాడుతూ ముందుకు వెళతామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలును పటాన్చెరు, సంగారెడ్డి వరకు విస్తరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రసూల్పురాలోని మెట్రో భవన్లో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వచ్చే డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని రఘునందన్ కోరారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ను సిద్ధం చేసి మొదటి దశలో పటాన్చెరు, రెండో దశలో సంగారెడ్డి చౌరస్తా వరకు మెట్రో రైలును విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. 30 రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేసి తెలంగాణ మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్తానని మెట్రో ఎండీ హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో
తాను మాట్లాడుతానని రఘునందన్ తెలిపారు. దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ నిర్వహణలో ఎవరిదైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా దాన్ని పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మే 5న జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి దాఖలైన 2 వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ విచారణలో కేంద్రం సహా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకు కోర్టు పలు సూచనలు చేసింది. ఈ పరీక్షలకు సన్నద్ధం కావడంలో పిల్లలు పడే శ్రమ అందరికీ తెలుసన్న కోర్టు వ్యవస్థను మోసం చేసి డాక్టర్ అయ్యే వ్యక్తి సమాజానికి ఎంత హానికరమో ఊహించాలని సూచించింది. పరీక్షా నిర్వహణలో ఏదైనా పొరపాటు జరిగితే దానికి తీసుకోబోయే చర్యలను చెప్పాలని ఎన్టీఏకు చురకలంటించింది. అప్పుడే ఎన్టీఏ పనితీరుపై నమ్మకం ఏర్పడుతుందని స్పష్టం చేసింది. నీటి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై 2 వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రం ఎన్టీఏకు ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను జూలై 8కి వాయిదా వేసింది. నీటి పరీక్షలో కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపగా ఎన్నడూ లేని విధంగా ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని, బీహార్లో పేపర్ లీక్ అయిందని ఆరోపణలపై దేశవ్యాప్త నిరసనలు పెల్లుబికాయి. నీట్ పరీక్ష వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు తారుమారయ్యే పరిస్థితిలో ప్రధాని ఎప్పటిలాగే స్పందించట్లేదని అన్నారు. పేపర్ లీకులకు వ్యతిరేకంగా బలమైన విధానాలను తీసుకొచ్చేందుకు యువత గళాన్ని వీధుల నుంచి పార్లమెంటు వరకు బలంగా వినిపించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. భాజపా పాలిత రాష్ట్రాలైన బీహార్, గుజరాత్, హర్యానాల్లో అరెస్టులు జరగగా నీట్ పరీక్షలో వ్యవస్థీకృత అవినీతి జరిగిందనడానికి ఇదే నిదర్శనమని రాహుల్ చెప్పారు. ఈ 3 రాష్ట్రాలు పేపర్ లీకులకు కేంద్రాలుగా మారాయని విమర్శించారు. నీట్ సమస్యపై సమగ్ర విచారణ జరిపించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని హైదరాబాద్లో పలు విద్యార్థి సంఘాలు వేర్వేరుగా ఆందోళన చేశాయి. నీట్ వ్యవహారంలో కేంద్రం తీరును తప్పుపడుతూ ఎన్ఎస్యుఐ సహా 12 విద్యార్థి యువజన సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు స్టూడెంట్ మార్చ్ పేరిట ర్యాలీ నిర్వహించారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఎన్ఎస్యుఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ పీడీఎస్యూ, ఏఐడిఎస్ఓ, యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేట్ వరకు ర్యాలీ నిర్వహించాయి.